మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1996 డిసెంబర్ 26న ఈ దేశంలో కల్లా పెద్ద సంచలనం రేపినటువంటి విషయం శిరోమండనం కేసు. ఈ శిరోమండనం కేసు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో 1996లో ఆ రోజు 5 దళిత యువకులను హరాస్మెంట్ చేసి ఒక ఇద్దరికి గుండు గీయించడం జరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి తోట త్రిమూర్తులు. మీ అందరికి తెలుసు, వీడు బడా భూస్వామి, కుబేరుడు, ధనవంతుడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ముడుపులు వేల కోట్లు పార్టీ పండించి మరి ఆ పార్టీలో చేరి నామినేట్ పదవి ఏదో ఒకటి తీసుకొని ఈ కేసుని వెనకేసుకుంటూ వస్తున్నాడు. అన్ని పార్టీలో చేరుతున్నాడు వీడు, ఒక పార్టీ అని కాదు. ఇప్పుడు గమనించాలి మీరు. ఈరోజు ఈ కేసు విషయంలో మళ్ళా దేశం వైడ్గా సంచలనం రేగింది. వీడికి 1.5 సంవత్సరం జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానా విధించింది. న్యాయం గెలిచింది, న్యాయస్థానం గెలిచింది. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులకి, అభిమానులకి, అనుచరులకి అందరూ కలుసుకొని ఏం చేయాలంటే మనము రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని కూనీ కాకుండా చేసుకోవాలా. అప్పుడు మన వాడుక భాషలో ఒకటి ఉంది, చట్టం తన పని తను చేసుకొని పోతుందని. దీని విషయంలో పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు రాజకీయ నాయకుల మాటలో లేకపోతే ఏదో ఒక రకంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళ మాటలో విని ఒక వ్యక్తిపై తప్పుడు కేసులు బనాయించినప్పుడు న్యాయస్థానాల్లో ఈ అన్యాయమైనటువంటి కేసులు నిలబడవు. ఈ రోజు న్యాయం బతికింది, అంబేద్కర్ వాదులు బతికారు. ఈరోజు దీని విషయంలో ఈ శిరోమండనం కేసు విషయంలో మొట్టమొదటగా కేసు కట్టిన తర్వాత ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కేసుని విశాఖపట్నం SC/ST అత్యాచార నిరోధక చట్టం కేసు కిందకి కోర్టులకు పంపడం జరిగింది. అప్పుడు కేసును కట్టకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత సంఘాలు, కుల సంఘాలు అనేక రకాలుగా గొగ్గోలు పెట్టి ధర్నాలు చేసిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో దీని మీదట పుట్టుస్వామి కమిషన్ వేయటం జరిగింది. ఈ పుట్టుస్వామి కమిషన్ లో తెట్టతెల్లగా తేలటం జరిగింది. దళితుల్ని హింసించాడు, ఇద్దరిని శిరోమండనం చేశాడని. అప్పుడు FIR చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఈ బాధితులైనటువంటి దళితులు SCలు కాదు, వీళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్ BC అని చెప్పి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా కొంతకాలం ఆపడం జరిగింది. దీని మీద కూడా మేము అనేక ధర్నాలు చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న 14లో రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖపట్నంలో హీరింగ్కి వచ్చినటువంటి కేసుని మరి చంద్రబాబు నాయుడు టైంలో హఠాత్తుగా పీపీని మార్చడం జరిగింది. మళ్ళా ఆగిపోవడం జరిగింది. అది ఈ తంతు ఇలా జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైతే ముఖ్యమంత్రి అవుతాడో అగ్రకులాలకు చెందినటువంటి వారు వాడికి వీడు ముడుపులుగా ఇచ్చుకుంటూ మరి పార్టీలు మారుతూ కేసుని వెనక్కేసుకుంటూ రావడం జరిగింది. పూర్వం ఉన్నటువంటి విషం నాగు లాంటి వాడు ఈ తోట త్రిమూర్తులు. ఈరోజు మరి 2 నెలల క్రితం ఈ బాధితుల్లో ఒక అతను చనిపోవడం జరిగింది. ఆ రోజు కూడా మేము వాయిస్ కూడా మాట్లాడటం జరిగింది. ఈ రోజు సంచలనమైనటువంటి తీర్పు. మన దేశంలో ఒక దళితులు ఈ విషయం తెలిసినటువంటి శిరోమండనం కేసు దేశం వైడ్గా మొట్టమొదటి ఇది ఒకటే మీరందరూ తెలుసుకోవాలా. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. తోట త్రిమూర్తులు అనేటువంటి వాడు ప్రస్తుతము తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. మండపేటకి ఎమ్మెల్యే అభ్యర్థి రేపు జరగబోయే ఎలక్షన్ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడు జగన్. ఇది కూడా గమనించండి మీరు. కాబట్టి అంటే మేము జగన్ పార్టీకి వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు పార్టీకి వ్యతిరేకం కాదు. మా రాజ్యాంగ హక్కుల్ని మేము పరిరక్షించుకుంటాం. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే మాకు అనవసరం, ఏ పార్టీ అయినా అధికారంలో ఉండే మా రాజ్యాంగ హక్కుల కోసం, మా సంక్షేమం కోసం, మాకు రావాల్సినటువంటి నిధుల కోసం మేము పోరాటాలు చేసుకుంటూ ఉంటాం. కానీ పార్టీలతో మాకు సంబంధం లేదు. దాని విషయంలోనే ఈ మండపేటకి ఎమ్మెల్యేకి అభ్యర్థి ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈ రోజు సంచలనంగా మరి విశాఖపట్నం SC/ST కోర్టు మరి సంచలనమైన తీర్పు. మేము దళితులు కన్నీళ్లతోటి మేము ఇప్పుడు మాకు అలింగన దుఃఖం అవుతుంది, ఆనంద బాష్పాలతోటి 1.5 సంవత్సరం జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానా విధించడం జరిగింది. హ్యాట్సప్. దీని విషయంలో న్యాయమూర్తికి పాదాభివందనం చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, కుల సంఘాలు మరి హర్షవర్ధనాలతోటి ప్రతి ఒక్కరూ ప్రెస్ మీట్లతోటి అంబేద్కర్ గారి విగ్రహాలకి పాలాభిషేకం చేయడం కూడా జరుగుతుంది అని మాలమహానాడు తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో ఇంకొక సంచలనమైనటువంటి విషయం ఉంది. అనంతబాబు గారు నెక్స్ట్ రేపు న్యాయం బతికిద్ది, మనం గమనించే ఉండాలా. అనంతబాబు గారికి దళితుడిని చంపినటువంటి కేసులో ఉరి శిక్షకు రెడీగా ఉండాలని మాలమహానాడు తరఫున అనంతబాబుని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ అనంతబాబు ప్రస్తుతం ఇతను కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు అధికార పార్టీలో. ఈ అనంతబాబుని వైఎస్ఆర్సీపీ పార్టీ మరి యంత్రాంగం వెంటనే సస్పెండ్ చేయాలని,
ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ముక్త కంఠంతో వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించండి, అడగండి. ఈ అనంతబాబును కూడా పార్టీ నుంచి తొలగించండి, లేకపోతే దళితులు మీకు దూరం అవుతారు అని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తేవాలని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి దళితుల్ని మాల మహానాడు తరపున వేస్తున్నాను. కాబట్టి ఈ దేశంలో మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే ఎప్పటికైనా కూడా మనకు న్యాయం గెలుస్తుందని, న్యాయం అంబేద్కర్ వాదులే గెలుస్తారని మాల మహానాడు తరపున మరొకసారి న్యాయస్థానానికి, ఈ న్యాయమూర్తికి పాదావందనాలు తెలియజేసుకుంటున్నాను.